హలో ఎవ్రీవన్. నిఫా వైరస్ గురించి అయితే మాట్లాడుకుందాం. నిఫా వైరస్ అనేది యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వ్యాప్తి చెందే ఒక వైరస్ అనమాట. బట్ అది కరోనా లాగా కాదు. కరోనా ఎలా అంటే ర్యాపిడ్గా ఈవెన్ టచ్ చేసినా కూడా స్ప్రెడ్ అయ్యే వైరస్. బట్ ఇది అలా కాదు. ఎందుకంటే అది వెస్ట్ బెంగాల్లో 2 పర్సన్స్కి అయితే అటాక్ అయింది. అండ్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్న 190 పీపుల్ని చెక్ చేస్తే అందరికీ నెగిటివే వచ్చింది. సో దట్ ఇది క్లియర్ అనమాట. అది కరోనా లాగా స్ప్రెడ్ అయ్యే వైరస్ అయితే కాదు. ఇది యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వస్తుంది. సో యానిమల్స్ దగ్గర ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి. లైక్ హ్యాండ్స్కి గ్లౌజ్ వేసుకోవడం, మాస్క్ వేర్ చేయడం అండ్ వర్క్ ఫినిష్ అయిన తర్వాత హ్యాండ్ వాష్లు, శానిటైజర్స్ యూస్ చేయడం, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకొని దాన్ని అయితే రాకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. ఇది లైఫ్ థ్రెటనింగ్ వైరసే. ఎందుకంటే అది అటాక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ డెత్ ఛాన్సెస్ 70% ఉన్నాయి. సో కేర్ఫుల్గా ఉండాలి, స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి. ఫార్చునేట్లీ మనకైతే అంత ర్యాపిడ్ స్ప్రెడ్డింగ్ అయితే లేదు. సో అది మన లక్ అనుకోవాలి. సో మనం వచ్చేసి యానిమల్స్ దగ్గరికి వెళ్ళేప్పుడు లైక్ గుర్రాలు, పందులు వీటి నుంచి అయితే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. సో వాటి దగ్గరికి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ గబ్బిలాలు ఎక్కువగా ఉన్న ప్లేస్కి కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే గబ్బిలాల నుంచి అయితే చాలా స్పీడ్గా అది స్ప్రెడ్ అవుతుందంట. సో కేర్ఫుల్గా ఉంటే ఇది రాకుండా చూసుకోవచ్చు. దీని లక్షణాలు వచ్చేసి వామిటింగ్స్ అండ్ జలుబు చేయడం అండ్ ఆల్సో శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి అండ్ ఫీవర్ కూడా వస్తుంది. సో ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే వాళ్ళు వెంటనే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. అండ్ సిక్గా ఉన్న పీపుల్ని కూడా కొంచెం టేక్ కేర్ చేసేప్పుడు జాగ్రత్తగా టేక్ కేర్ చేయండి. అండ్ మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా కొంచెం హోమ్లోనే స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్.